తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చొని 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం కోసం అంగీకారం కుదిరింది. అది ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కొన్నదే. ఈ రోజు వెబ్సైట్ ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. 55 లక్షలు నిన్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు కొనుగోలు చేసినట్టు చూపించింది తెలంగాణ వెబ్సైట్. ఇంకా 3 లక్షలు ఎక్కువ కొన్నారు అంతే వాళ్ళు. అసలు ఈయన అడ్వర్టైజర్ ఏం పెట్టాడు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఆఖరి గింజ వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంటానని. మరి మీరు కూడా కొనాలి కదా. ఈ రోజు దొడ్డు బియ్యం తెలంగాణలో ఫ్రీగా కూడా ఇవ్వలేము. ఈ రోజు ఫ్రీగా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నాం తెలంగాణలో. మరి దొడ్డు బియ్యం ఆడి కూడా తెలంగాణ రైతుల మీద రైతుల యొక్క సంక్షేమం మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణలో 1 కేజీ దొడ్డు బియ్యం కూడా వాడకున్నా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకరించాం. ఇప్పుడు అవన్నీ కూడా ఈ రోజు గతంలో కేరళ పంపించే వాళ్ళు ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. తమిళనాడు పంపించడం దొడ్డు బియ్యం వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి పంజాబ్ రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు ఈ రోజు మధ్యప్రదేశ్ కూడా అత్యధికమైనటువంటి ధాన్యం ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజు వేరే రోజులలో ఖాళీలు లేవు కాబట్టి ఈ రోజు రైతులను చైతన్యం చేసి వాళ్ళకు మంచి మేలు రకమైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వం ప్రోత్సహించకుండా ఈ రోజు తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ చివరికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అంతే తప్ప ఈ రోజు కొనుగోలు చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటివరకు చేసినటువంటి కొనుగోలు మీద మొత్తం ప్రతి న్యాయ పైస కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టేవాళ్ళు తెలంగాణలో. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క సంవత్సరం. లాస్ట్ ఇయర్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు. కాబట్టి అంతే తప్ప మేము కొనుగోలు చేయమని మీ బాధ్యత లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఇంటి బియ్యం తీసుకొచ్చి పోయడమేనా? ఒకటి అడుగుతా ఉన్నాం. నిన్నటి వరకు ఎందుకు ఈ రోజు సమస్య వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కూడా కొనడానికి ఎంత ఇబ్బందులు పడ్డాయి? గత నెల 15 రోజుల నుంచి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? కల్లాల దగ్గర మార్కెట్ యార్డ్ దగ్గర 20 రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎవరి పొరపాటు? ఈ ప్రభుత్వ వైఫల్యం కదా. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మా ఇంటి మీద బియ్యం పోస్తా, తొక్కుతా, లేకపోతే పులి మేరలు దాటనివని మాట్లాడతారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులు నిన్ననో మొన్ననో పూర్తి చేశారు. మరి ఇన్ని రోజులు 2 నెలలు ఏమైందని అడుగుతాను. ఎందుకు కొనలేదని అడుగుతాను. ఎందుకు ఆలస్యం చేసిన అడుగుతాను. ఎందుకు ఈ రోజు అమాయకులైనటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి పంట అనేక సార్లు వర్షంలో ఎందుకు తడిచిపోయిందో రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కారణమా? మేము కొనలేకపోవడం కారణమా? గాలి మాటలు చిల్లర మాటలు మాట్లాడతారు.